హే గోదారి గట్టు మీద రామసలకావే. మూవీ లవర్స్ కి శుభవార్త వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీ కంటే ముందే టీవీలోకి రానుంది. మార్చి 1న సాయంత్రం 6 గంటలకి జీ తెలుగులో ప్రసారం చేస్తున్నట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేసిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ భారీ హిట్ చిత్రం థియేటర్స్ లో కలెక్షన్లు కొళ్లకొట్టేసింది. ఇప్పుడు అంతా ఇక ఓటీటీ డేట్ కోసం ఎదురు చూస్తుంటే జీ సంస్థ ఈ సినిమా తాలూకా బుల్లితెర టెలికాస్ట్ ను ముందుగా అనౌన్స్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓ రీజనల్ చిత్రంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా 300 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది. అయితే సినిమా రిలీజై నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ చాలా థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సీతో ఈ చిత్రం రన్ అవుతుండటం విశేషం. అందుకే ఓటీటీలో ఈ చిత్రాన్ని ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ నెల రోజులు పూర్తయ్యాక ఖచ్చితంగా ఓటీటీలోకి వస్తుందని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వారందరికీ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది జీ5. ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ను జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలా రోజులుగా ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ఇస్తారేమోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో జీ తెలుగు ఓ పోస్ట్ పెట్టింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్ ను ఆస్వాదించడానికి రెడీగా ఉండండంటూ ఫస్ట్ టీవీలో వస్తున్నాం అనే హ్యాష్ ఇచ్చింది. దీంతో ఓటీటీ కన్నా ముందే టీవీలో సంక్రాంతికి వస్తున్నాం సందడి మొదలు కానుందని చెప్పొచ్చు. అయితే ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలట. కానీ సినిమాని థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతుండటంతో ఓటీటీ విడుదల ఇంకొంచెం ఆలస్యంగా చేస్తారని టాక్. అందుకే మొదట టెలివిజన్ ప్రీమియర్గా రానుంది. అయితే ఓటీటీ కన్నా టీవీలో ముందే ప్రసారం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉంది. సంక్రాంతి వస్తున్నాం పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇలాంటి చిత్రం టీవీలో వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఛానల్కి అతుక్కుపోతారు. అందుకే ఓటీటీ కన్నా ముందే టీవీలో ప్రసారం చేస్తే టీఆర్పీ రేటింగ్స్ దద్దరిల్లిపోతాయి. అందుకే జీ తెలుగు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్రాజు నిర్మించిన ఈ చిత్రంలో నరేష్, మాస్టర్ రేవంత్, మురళీధర్ గౌడ్, ఉపేంద్ర, సాయి కుమార్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో గోదారి గట్టుమీద రామచిలకవే అనే పాటని చాలా ఏళ్ల తర్వాత రమణ గోగుల ఆలపించారు. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.